అందరికీ నమస్కారం. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటివరకు అన్నీ జరిగాయి. మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే చూసిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో స్పష్టంగా రాశారు. ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటివరకు కొన్ని లభ్యంకాక మరికొన్ని మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఇక తిరుమల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. తిరుమల ప్రసాదం గురించి అప్పుడే బ్రహ్మంగారు మనోనేత్రంతో చూశారు అని అంటున్నారు. ఇంతకీ తిరుమల ప్రసాదం గురించి కాలజ్ఞానంలో ఏముంది? కరోనా వంటి ఒక వైరస్ వస్తుంది అని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. అది కూడా చైనా వంటి దేశం నుంచి వస్తుందని, దానివల్ల మనుషులు చనిపోతారని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారు. లక్షలాది ప్రజలు నచ్చి రాయ కోరంకియను జబ్బుకోటి మందికి తగిలి కోడిలాగా తూగ సచ్చేరియ శివ అని బ్రహ్మంగారు రాశారు. అంటే భారత్కు ఈశాన్య దిక్కున అనే కాలజ్ఞాన పద్యంలో ఉదహరించారు. ఇప్పుడు చైనా కూడా భారత్కు ఇంచుమించు ఈశాన్య దిక్కులోనే ఉంటుంది. కాబట్టి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన కోరంకి అనే జబ్బు అంటే కరోనా వైరస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. అది అక్షరాల నిజమైంది. మొన్నటికి మొన్న విజయవాడకు వచ్చిన వరద విలయాన్ని చూసి బ్రహ్మంగారు చెప్పినట్టు వరద వచ్చిందని అందరూ భయపడ్డారు. బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని వినడం మనకి పరిపాటి. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోనూ బ్రహ్మంగారు చెప్పిన జోస్యం నిజం అయ్యే రోజులు దగ్గరకొచ్చాయా అనే అనుమానం ఇప్పుడు మొదలైంది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 400కు పైగా పండుగల తిరుమలలో జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదాయం పొందుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారి ప్రసాదం అంటే అందరికీ టక్కున లడ్డునే గుర్తుకొస్తోంది. తిరుమల లడ్డు అంటే తెలియని వారు ఉండరు. అనేక రకాల ప్రసాదాలున్నప్పటికీ భక్తులకు అందుబాటులో ఉండేది. దొరికేది లడ్డు మాత్రమే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ప్రతిరోజూ నైవేద్యాలు సమర్పించి అతి ముఖ్యమైనది ఈ లడ్డునే. నిజానికి ఇలాంటి నివేదనలు శ్రీవారికి ప్రపంచంలో మరెక్కడా జరగవు. అంతెందుకు అన్నమయ్య మొట్టమొదటిసారి తిరుమలను దర్శించినప్పుడే తిండి మొండయ్య నైవేద్య ప్రియుడు అంటూ కలియుగ దైవాన్ని ఆటపట్టించేవారట. తిరుమల వైభవం గురించి చెప్పాలంటే ముందుగా గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే. అలాంటి ప్రసాద్ మాధుర్యానికి 310 ఏళ్ల చరిత్ర ఉంది. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత ఆలయంలో ప్రసాదాల వితరణ, విక్రయ కార్యక్రమాలను పెంచింది. అయితే అప్పటివరకు భూమి రూపంలో ప్రసాదం అందుకుంటుండగా 1940 నాటికి అది లడ్డుగా మారింది. 1940 ప్రాంతాల్లో కళ్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది. సరిగా అప్పటినుంచి బూందీ లడ్డుగా మారి భక్తుల చేతికి లడ్డు అనేది కాలక్రమంలో వాటి స్థానాల్లో లడ్డు పూర్తిస్థాయి ప్రసాదం అండి. ఇక లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో తొలిసారిగా 1955లో నిర్మించి దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలి దీపం పరిమాణాలను ఖరారు చేసిన టీటీడీ ఆలయ అవసరాలతో పాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దాన్ని పెంచుతూ వస్తోంది. చివరిసారిగా 2001లో దీన్ని సవరించారు. మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. ఆ తర్వాత అది లక్షలు సంఖ్య పెరిగింది. అయితే భక్తులకు మాధుర్యాన్ని అందించే లడ్డూ తయారీ కోసం ప్రస్తుతం చిన్న లడ్డుకు 48 వరకు ఖర్చు చేస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లడ్డూ ధరను 50 చేసింది. టీటీడీ తయారు చేసే లడ్డు మరి ఇక్కడ తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది. అయితే అన్ని లడ్డులా కాకుండా తిరుమల లడ్డూను చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. అందుకే దానికి అంత రుచి. తొలుత శనగపిండిని భూమికి అనువుగా చక్కెరతో కలుపుతారు. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని సలసలా కాగే నీటిలో వేసి బూందీగా తయారు చేస్తారు. కాగుతున్న కడాయి నుంచి భూమిని వేరుచేసి కన్వేయర్ బెల్ట్ ద్వారా మరో పెద్ద గిన్నెలోకి పంపుతారు. అనంతరం జీడిపప్పు, ఎండుద్రాక్ష, కలకండ, యాలకలు, బాదం పప్పు, కుంకుమ పువ్వు కలిపి లడ్డూను తయారు చేస్తారు. అయితే గతంలో ఈ లడ్డూ తయారీ అంతా కట్టెల పొయ్యిమీద చేసేవారు. అయితే తయారీ సామర్థ్యం పెరగటంతో ప్రస్తుతం ఆవిరి పూలను వాడుతున్నారు. అంతేకాదు ఈ తయారీ చేసే వాళ్లు కూడా నిష్ఠగా ఉంటే తప్ప వంటశాలలోకి అనుమతించారు. వంటశాల విషయంలోనూ అనేక నియమాలు ఉంటాయి. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ వకుళామాత ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం అనేది తరతరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇప్పుడు ఈ లడ్డులో నాణ్యత లేని వ్యవహారం వివాదాస్పదమైంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలో వాడిని లో జంతువులకు ఉందని చేపట్ట మొత్తం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఈ లడ్డూ కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తులు అంశం. ఇప్పుడు ఆ ఎమోషన్సే భగ్గుమంటున్నాయి.
కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. లడ్డులో వినియోగించే ఆవు నెయ్యిలో యానిమల్ పార్ట్ ఫిష్ ఆయిల్ కలిసి ఆయన ప్రచారంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదాన్ని వ్యాపారంగా చూసేవారికి టీటీడీ బాధ్యతలు అప్పగించడంతో తక్కువ ధరకేని దొరుకుతుందని దశాబ్దాలుగా టీటీడీకి నెయ్యిని అందిస్తున్న నందిని కాదని వైసీపీ నేతలు లడ్డు తయారీలో వాడేని టెండర్ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ వారికి అప్పగించారు. అలా గత 5 ఏళ్లలో కోట్ల రూపాయలు దోచేశారు. వైసీపీ నేతలు ఇక ప్రభుత్వం మారగానే తిరుమల లడ్డుపై వస్తున్న ఫిర్యాదులపై టీటీడీ స్పందించింది. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఢిల్లీ నుంచి వచ్చిన 10 ఆవునెయ్యి డాక్టర్లు 4 గంటలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు గుర్తించారని ఐఓ శ్యామలరావు తెలిపారు. జూలై 6వ తేదీన వచ్చిన 2 ట్యాంకర్లు జూలై 12 తేదీన వచ్చిన మిగిలిన ట్యాంకర్లు శాంపిల్స్ సేకరించి గుజరాత్లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించామని పేర్కొన్నారు. కాని అసలు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. నాణ్యత సరిగా లేదని భావించిన ఆ 4 ట్యాంకర్లను పక్కన పెట్టామని చెప్పారు. జంతు వెజిటేబుల్ సంబంధిత పార్ట్ కలిసిందని ఎన్డీటీవీ నుంచి నివేదిక రావటంతో ఆ ట్యాంకర్లను ఆర్డర్ ఈకి పంపించేశామని వెల్లడించారు. అంటే దాదాపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నేనే లడ్డుకి వాడారు. ఈ చేదు విషయం మనకు ఇప్పుడు తెలిసింది. కాని కాలజ్ఞాని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఇప్పుడు రాశారట. తిరుమలేశుడి ప్రసాదం కల్తీ జరుగుతుందని స్పష్టంగా చెప్పారట. బ్రహ్మంగారు గతంలో తిరుమలలో జరిగిన పలు పరిణామాల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. తిరుపతి వెంకన్న గుడి 4 రోజులు పూజలేక మూతపడేను అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఇది 2018లో నిజంగా జరిగింది. 2018లో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16 వరకు 6 రోజులపాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16 వరకు అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించేందుకు భక్తులను రాకుండా చూశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే లడ్డు విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టు లడ్డు కల్తీ అయినట్టే అని భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా లడ్డూ తయారీలో వినియోగించే స్వచ్ఛమైన వాసన కలిగిన ఆపు నీ కోసం ఏటా సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. టీటీడీ ఏటా సుమారు 12 నుంచి 13 కోట్లు లడ్డూలను విక్రయిస్తోంది. వీటి విక్రయాల ద్వారా రూపాయలు ఆర్జిస్తోంది. కాని టీటీడీ ఆదాయంపై కన్నేసిన వైసీపీ నేతలు తక్కువ ధరకే కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి శ్రీవారి ఆదాయాన్నిదు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లు తిరుమలను అడ్డగోలుగా దోచేశారని పలు హిందూ సంఘాలు సైతం మండిపడుతున్నాయి. మరి ఈ లడ్డు విషయంపై కూటమి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. పలువురు ప్రముఖులు కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కోరుతున్నారు. కాని ఏపీ ప్రభుత్వం మాత్రం సితో దర్యాప్తు చేయిస్తానని అంటోంది. ఎటువంటి దర్యాప్తు చేసిన స్వామివారి మహాప్రసాదాన్ని కల్తీ చేసి మహాపరాధం చేసిన నిందితులను వదలొద్దని ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి తిరుమల లడ్డు కల్తీ విషయంపై మీరేమనుకుంటున్నారు? మాకు కామెంట్ చేసేయండి.